ఏ రోగము నన్ను తాకని తరుణాన ఎవడు నా వైపు చూడని నిమిషాన నా తుది శ్వాస నీది కాదేమో ప్రభు. ఇలా అడిగాను, నువ్వు గబగబా వచ్చేస్తావేమో. వడి వడిగా నా కొరకు నీ వచ్చునాడు, పరధ్యాసలో నన్ను మరువన్నాడు, రాగమ్మని తోడుగా వచ్చిన నాడు నా తుది శ్వాస నీది కాదేమో ప్రభు. నిన్ను నమ్ము ఒక భక్తుని వెర్రి కోరిక చేసుకోవయ్య నా కొరకు క్షణమైన తీరిక, అందుకోవయ్య ఈ ఆత్మీయ గీతిక, నా తుది శ్వాస నీది కాదేమో ప్రభు. గోవింద స్మరణలో మా అమ్మను ఉండని, అమ్మ తుది శ్వాస నీది కాదేమో ప్రభు. ప్రభు 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 ప్రభు. జీవితంలో ఏది మిగులుతుందో అంటే జ్ఞానమే మిగులుతుంది. ఆ జ్ఞానం కూడా దానం చేస్తే మిగులుతుంది. జ్ఞానం మనతో పట్టుకుపోతూ మిగలదు. ఎంతోమంది మహానుభావులు, గురువులు, వీళ్ళ గురువులు, వాళ్ళ గురువులు, వాళ్ళ గురువులు, వాళ్ళ గురువులు జ్ఞానదానం చేసుకుంటూ పెడితే ఆ జ్ఞానం ఇప్పటిదాకా, ఈ రోజు దాకా, ఈ వేదిక దాకా వచ్చింది. నేను శాశ్వత గారు అంటున్నా, ఇక్కడ దాకా వచ్చింది. మీరు ఇంకెక్కడికి తీసుకెళ్తారో, ఎన్ని యుగాలకి తీసుకెళ్తారో. గత సంవత్సరం నుంచి మా బ్రహ్మానందం గారు, శ్రీనివాస్ నాకు మనసులో కోరుకుంది, నేను నీకు కంకణం పెట్టాలనుకుంటున్నానంటే, వద్దు సార్, నాకు అవన్నీ నేను జీవితంలో అన్నీ వదిలేశాను. నేను మనుషులకు నచ్చే పనులు చేయదలుచుకోలేదు, దేవుడికి నచ్చే పనులు చేయాలని బతుకుతున్నాను. నాకు ఈ సన్మానాలు, ఈ కోరికలు, ఈ పదవులు, వాటి మీద నాకు ఏమీ లేదు, విధుల మీద నాకు వద్దు సార్ అన్న. ఆయన ప్రతిరోజు 5 రోజులకోసారి ఫోన్ చేస్తారు, బాబు ఎప్పుడు ఈ స్వరకంకణ ధారణ ఎప్పుడు చేస్తావు, ఎప్పుడు చేస్తాను. అయ్యా నాకు స్వర్ణకంకణం వద్దండి, స్వరకంకణం కావాలి సార్ అని చెప్పాను. నాకు ఇదితే చాలని. కానీ ఆ మహానుభావుడు ఆయన నా మీద చూపించే వాత్సల్యానికి నేను కొంత వైరాగ్యంలో ఉన్నా కూడా ఆయన కోసం మాత్రమే, నాకు ఆయన ఎడలో ఉన్నటువంటి భక్తి గౌరవం కోసం మాత్రమే ఇవాళ ఇక్కడికి వచ్చాను. లేకపోతే వచ్చే పరిస్థితే లేదు. మరో 15 రోజుల వరకు ఉక్కిరి బిక్కిరి అయిపోయినటువంటి నాకు స్కెడ్యూల్స్ అట్లా ఉన్నాయి. నేను బ్రహ్మాండంగా లాంటి ఒక సహృదయ మూర్తి, అతి సున్నితమైనటువంటి మూర్తి వారు మమ్మల్ని అందరినీ పిలిచి గౌరవించడం, అలాగే మా గుజరాత వారితో కూడా నేను కూడా ఈ యొక్క సన్మానంలో పాల్పంచుకోవడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తూ, పెద్దలందరూ ఉన్నారు, కుంభావ సరస్వతులు పెద్దలందరూ కూడా, వారందరికీ కూడా వినమ్రంగా నమస్కరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం. మాట్లాడడం రాదన్నారు, తెలివితేటలు తక్కువ అన్నారు. మీరే చూశారు కదా, మేము సంగీత కచేరీ పాడేటప్పుడు ఇంత సైలెంట్గా ఎవరు ఉండరు. పక్కన ఏదో కాస్త గుసగుసలు ఆడతారు. ఎక్కడ ఇంత నిజాలు కూడా ఎవరు మాట్లాడలేదు. అంత సైలెంట్గా, అంటే ఆయన మాటలతో, ఆయన మాటల్లోనే సంగీతం, సాహిత్యం అన్నీ కూడా ఉన్నాయి. భక్తి, అమ్మ గురించి చెప్తుంటే మనసు పులకరిస్తుంటారు. అలాగే ప్రతి విషయం గురించి ఏది చెప్పినప్పటికీ కూడా భగవత్ శ్రీనివాసులో చాలా గొప్పతనం, చాలా చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. ఏది లేకుండా 3 గిన్నిస్ బుక్ అవార్డు సాధించడం ఎవరికి సాధ్యం కాదు. ఎంత ఉన్నప్పటికీ కూడా ఒదిగి ఉండాలి అనే ఒక సూక్తి ఉంది కదా, ఆ సూక్తి ప్రకారంగానే అది ఎంత పేరు ప్రఖ్యాతులు ప్రపంచవ్యాప్తంగా పొందినా కూడా ఒదిగే ఉండాలి మా శ్రీనివాస్. అందుకే నాకు ఆయన ఇష్టం. ఎక్కడ ప్రోగ్రాం జరిగినా కూడా ఆయన నన్ను తీసుకుంటారు, వీళ్ళని తరపున వెళ్ళుకుంటారు. మా మొత్తం ఇవాళ నిన్న మన దాదాపు 40 ఏళ్ళ నుంచి మొట్టమొదట విజయనగరంలో చూశాను వాళ్ళు. అప్పుడు ఆయన సాధులు కథల ప్రోగ్రాం చూశాను. అప్పటి నుంచి కూడా నేను ఆయన అభిమానుడే. అది నా అదృష్టం.
నేను అనౌన్స్ చేయడం మర్చిపోయాను. యాక్చువల్గా రేపు వస్తుంది ప్రకటన. మేము ప్రపంచ తెలుగు మహాసభల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇచ్చేటువంటి ఒక అవార్డు ఉంది. దాన్ని ఆంధ్రశ్రీ పూర్ణకుంభ పురస్కారం అంటారు. మేము గతంలో అన్నమయ్య, త్యాగయ్య, నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ, శ్రీకృష్ణదేవరాయలు, గురజాడ అప్పారావు, ఆదిభట్ట నారాయణదాసు ఇలా మహోన్నతమైనటువంటి వ్యక్తులకు ఇచ్చాము. ఈసారి శాస్త్రీయ సంగీతంలో కన్యాకుమారి గారికి, మా బ్రహ్మానందం గారికి రేపు 3వ తారీఖు నాడు గవర్నర్ గారి చేతుల మీదుగా ఆంధ్రశ్రీ పూర్ణకుంభ పురస్కారం అందజేయబోతున్నాం. ఇది చాలా ప్రౌడ్ మూమెంట్. ఎందువల్లంటే ఆ కమిటీలో నేనే ఉంటాను, ఎవరు ఉండరు. ఇది నేను ఎవరిని కూడా నా దగ్గరికి కూడా రానివ్వను, ఎవరి మాట కూడా వినను. ఈసారి పుల్లల రామచంద్రుడు గారికి, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికి, కె విశ్వనాథ్ గారికి, వేటూరి సుందరరామూర్తి గారికి, కాసుల పురుషోత్తమ కవి గారికి, ప్రాచీన కవి జటావల్లభుల జగన్నాథం గారికి, ఇలాగ అనేక మందికి పూర్ణకుంభ పురస్కారాలు ఇస్తున్నాం. మనం అందరం గర్వపడే బ్రహ్మానందరావు గారు కూడా రేపు 3వ తారీఖు నాడు ఒడిశా గవర్నర్ కె హరిబాబు గారి చేతుల మీదుగా 3వ తారీఖు సాయంత్రం 5 గంటలకి ఆంధ్రశ్రీ పూర్ణకుంభ పురస్కారం తీసుకుంటారు వారు. నమస్కారం. నిజంగా చాలా అదృష్టం. మా తల్లిదండ్రులు నాకు ఇచ్చినటువంటి ఆశీర్వచనాలు, అలాగే నాకు విద్య నేర్పిన గురుదేవులు ఇచ్చినటువంటి ఆశీర్వచనాలు, ఇలాంటి పెద్దలందరి యొక్క జీవనంతో అంత గొప్ప పురస్కారం నిజంగా వాళ్ళు నాకు ఇవ్వటం అంటే అది అంత అర్హత నాకు నిజంగా ఏం లేదు. అది వాళ్ళ అభిమానం మాత్రమే అనుకుంటున్నాను. నేను వాళ్ళు చెప్పాను కదా, నేను సన్మానాలు కంకణాలు అవి సన్మానాలు పొందే ఆ సందర్భం అయిపోయింది. ఇప్పుడు సన్మానాలు చేయటం, దేశ సేవ చేయటం అది కనిపించినట్టుగానే నేను నాకున్న కాస్త అవకాశంలో అనేక మందిని పిలిచి సత్కారాలు చేశాను. కచేరీ పెట్టాను విజయవాడలో. ఇదే సంస్థ, మా సంస్థ పేరు మీదుగా 15 కార్యక్రమాలు నా సొంత డబ్బుతో ఎవరి దగ్గర రూపాయి తీసుకోను. ఇప్పుడు కూడా ₹1 తీసుకోకుండా గంట నేను తయారు చేయించాను. ఇంకొక 2 కట్టడాలు చేయవలసి ఉన్నాయి, రెడీ అయ్యి ఉన్నాయి. వస్తువులు అయితే రెడీ ఉన్నాయి, ఇంకా మరి డేట్స్ రాలేదు. అందులో మా శ్రీనివాస్ గారు ఇంతకుముందు జరగవలసిందే మాతృదేవి అకాల మరణం చదవడం వల్ల ఆ మనస్తాపంలో ముఖ్యంగా ఆ కార్యక్రమాన్ని కూడా చేయలేకపోయాను. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత అది జరుగుతుంది. ఆ విధంగా ఆయన ఎంత చక్కని విషయాలు చెప్పారో వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు ఈ సువర్ణకంఠ ధారణ గురుదాల మనసోదరావు గారికి వారి చేతి మీదుగా ముందుగా సన్మాన కార్యక్రమం జరిపించారు. సార్ దగ్గరికి సార్ 1 సెకండ్ సార్. సార్ 1 సెకండ్ సార్ 1 సెకండ్ సార్ ఒక్క నిమిషం. సార్ 1 సెకండ్ సార్. మనసోదరావు గారి యొక్క సతీమణి శ్రీమతి ఆదలక్ష్మి గారు కూడా వేదిక రావాల్సిందిగా కోరుతున్నాను. అర్థభాగస్వామి కదా, అందుకని ఏ సత్కారం ఏ గౌరవం జరిగినా కూడా అందులో భార్య కూడా స్థానం ఉంటుంది. మేడం 1 సెకండ్.
ఇప్పుడు కాకడ స్వాగతం సువర్ణ కాకడ ధారణ జరుగుతుంది. చప్పట్లు కొట్టండి. సువర్ణ కంకణ ధారణ జరుగుతోంది. అలాగే మన ఉదయించే సూర్యుడు అలాగే నిరంతరం ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు మనకి. గోవింద గోవింద. ఉదయించే సూర్యుడు కూడా మనం వచ్చేసారు. వారికి కూడా మనం స్వాగతం పలికేస్తున్నాము. సార్ కొంచెం వెనక్కి సార్ 1 సెకండ్ సార్ ప్లీజ్ మా నాయన కొంచెం తీసి నేను కొంచెం దగ్గర రా మేడం. ఈ సన్మాన పత్రం మాస్టర్ జగన్ సురేష్ గారు చేసే వారి ద్వారా చదివి సమర్పిస్తారు. విజయనగరంగా ప్రసిద్ధి పొందిన విజయనగరంలో జన్మించి మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో గాత్రం డిప్లొమాతో పాటు ఉత్తమ విద్యార్థిగా గురువుల నుండి ప్రశంసలు పొందిన మీరు ధన్యుడు. అనతి కాలంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం వారి అన్నమాచార్య ప్రాజెక్టులో ఆస్థాన గాయకుడిగా ఉద్యోగంలో నియమించబడి సుమారు 3.5 దశాబ్దాల పాటు దేశ విదేశాలలో 25,000కు పైగా అన్నమాచార్య సంకీర్తనలు గానం చేసి కోట్లాది మంది శ్రోతల్ని ముగ్ధుల్ని గావించి ఘన సన్మానాలు పొందిన మీరు ధన్యులు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో మిమ్ములను సువర్ణ ఘంటా కంకణంతో పాటు సప్తగిరి సంగీత గాయక సామ్రాట్ బిరుదుతో మిమ్మల్ని ఘనంగా సన్మానిస్తున్నాను. సువర్ణ కంకణ ప్రదాత కెవి బ్రహ్మానందం, విశ్రాంత అధ్యాపకులు, ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల విజయవాడ, వేదిక మహతి ఆడిటోరియం తిరుపతి, 28/12/2027. ధన్యవాదాలు సార్. అలాగే మీకు శుభాకాంక్షలు మీ దంపతులకి. ఇప్పుడు ఈ ఘంటా కంకణం తయారు చేయడానికి చాలా కష్టమైన, మామూలుగా ఎవరు చేయటానికి కుదరదు, శిల్పులు మాత్రమే చేయాలి. ఈ ఘంటా కంకణ సన్మానం ఇది బంగారంతో ప్యూర్ గోల్డ్ అనమాట తయారు చేయించారు. ఆ చేసినటువంటి శిల్పి ఇక్కడే ఉన్నారు, పి రామాచారి గారు. రామాచారి గారిని మా గంధ శ్రీనివాస్ గారు వారి సహస్రాలతో సంస్కారంతో విజయవాడ వాస్తవ్యులు పి రామాచారి గారు ఈ ఘంటా చక్కల సంస్కారానికి కావాల్సినటువంటి ఆ కట్టడం తయారు చేసినటువంటి స్వంత శిల్పి. సంస్కారాన్ని స్వీకరించాలని కోరుతున్నాను. కొమ్మటూరి శేషాద్రి గారికి సత్కరించవలసిందిగా గజల శ్రీనివాస్ గారి దాంట్లో నెక్స్ట్ రఘునాథన్ గారు, వారు కూడా మా చిరు సత్కారం స్వీకరించాలి సార్. నెక్స్ట్ అంగాడి శివప్రసాద్ గారు, మీరు కూడా మా చిరు సత్కారాన్ని స్వీకరించాలి సార్. శివప్రసాద్ నా దగ్గర ఉంది సార్. తిరుపతి మృదంగం శ్రీ సుధాకర్ గారు, మీరు కూడా మా చిరు సత్కారం స్వీకరించాలి సార్. ఒక్కసారి షూట్ చేశారు సత్కారం స్వీకరించాలి. సార్ రెడీ సార్, ఒక్క నిమిషం సార్. నెక్స్ట్ మునిరత్నం గారు, గౌరవనీయులు, వారు కూడా మీరు చిరు సత్కారం స్వీకరించాలి సార్. రెడీ సార్, రెడీ. అందరూ వచ్చా అన్నగారు
నెక్స్ట్ చింతకాల చిట్టిబాబు గారు. సార్ రెడీ సార్. సార్ ఎక్కడ సార్ రెడీ రెడీ 1 సెకండ్. ఓకే. శ్రీ గడ్డా సాయి జ్యోతి గారు, మీరు కూడా భక్తుల పుస్తకాన్ని స్వీకరించాలి. అలాగే హిందూ ధర్మ పరిషత్ సాక్షాత్తు తిరుమల రాయుడు, సార్ రెడీ. తిరుమల గిరిలు, అలాగే అణువణువున భక్తి భావంతో నిండుతూ ఎల్లవేళలా స్వామి కృపకు సేవ చేస్తూ, అలాగే బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఉదయించే బాణుడు అనునిత్యము కూడా మనకు సూర్యుడి నుండి సకల సార్ రెడీ సార్. అనునిత్యము సూర్యరశ్మి వల్ల మనకు నిరంతరం ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారనమాట. సో అలాంటి మనకు బీజేపీ కార్యదర్శి, టీటీడీ బోర్డు మెంబర్, ప్రజల నాయకుడు, అలాగే హిందూ ధర్మాన్ని నిరంతరం కాపాడుతూ స్వామివారికి నిత్యము సేవకుడుగా ఉన్నామంటే మన భానుప్రకాష్ గారిని వేదిక పైనకి రావాల్సిన కోరుతున్నాం సార్. ప్లీజ్. ఒకసారి గట్టిగా చప్పట్లతో సార్ వేదికపైకి అలంకరించారు. మీరు రావడంతో మా పుణ్యమైంది శ్రీ వైకుంఠ భక్తి సంఘము చాలా ఆనందంగా ఉంటారు మీరు రావడంతో. కొమ్మలూరి శేషాద్రి గారు కూడా వస్తారని స్వీకరించుకోవాలి సార్. మధుసూదన్ గారు ప్లీజ్ సార్. సార్ రెడీ సార్. సార్ సార్ గట్టిగా చప్పట్లతో సారు మా తిరుపతిని స్వీకరించవలసి కోరుతున్నాం సార్. అతిథి దేవోభవ అన్నారు. సో మా అతిథ్యాన్ని స్వీకరించాలని కోరుతున్నాను ప్లీజ్. వెనక్కి రా బ్రో. కళలకి ఇక్కడే శ్రీకృష్ణ దేవరాయ అందరూ కూడా ఒకసారి గ్రూప్ ఫోటోకి ఇవ్వాల్సి కోరుతున్నాము. నెక్స్ట్ శ్రీ గౌరవనీయులు రఘురావు గారు కూడా తిరు సత్కారాన్ని మైసూరు గారు అందిస్తున్నారు. వాళ్ళు కూడా స్వీకరించాలని కోరుతున్నాం సార్. ఓకే ఓకే ఓకే. అంటే యాడా జరుగు జరుగు. సార్ 1 సెకండ్. రెడీ. నెక్స్ట్ డాక్టర్ గజత్ శ్రీనివాస్ గారు మా తిరు సత్కారాన్ని స్వీకరించాలి. సో వారిని సన్మానం చేయడానికి మా ఉదయించే భాను గారు ఇక్కడే ఉన్నారు. భాను ప్రకాశ్ మీరు వారికి తిరు సత్కారాన్ని అందించాలి. విద్యార్థుల మీదుగా శ్రీరాము గారు రికార్డింగ్ ఇంజనీరింగ్ వారు కూడా సత్కారాన్ని అందిస్తున్నారు. సార్ రెడీ సార్. వెయిట్ 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 సార్. నెక్స్ట్ మధుసూదన్ గారి విజయాలు ఇక్కడ ఉన్నారు. వారు కూడా ఒకసారి అందరూ గ్రూప్ ఫోటోకి ఒకసారి దిగండి ప్లీజ్. రెడీ సార్. రెడీ సార్. రెడీ సార్. రెడీ. ఓకే.
మేడం ఏ పక్క వచ్చారా సైడ్ వెయిట్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ వన్ సెకండ్ అడ్డా సార్ అట్లా వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్.
ఎంతో ఆతృతగా వెయిట్ చేసింది. సారా గారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని కోరుకుంటూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ వేదిక ఇచ్చినటువంటి మాకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మేడం గారికి, సారా గారికి. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. ఎప్పుడు కృష్ణుడి ఆశీస్సులు ప్రేరణ. ఈరోజు నా తల్లిదండ్రులు చేసుకున్న అదృష్టం, మా గురువు యొక్క ఆశీర్వాదం, ఇన్ని సంవత్సరాలుగా 38 సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టులో ఆస్థాన గాయకుడిగా దేశ విదేశాల్లో కూడా అన్నమయ్య కీర్తనలు ప్రచారం చేసే ఆ అదృష్టం ఎక్కడో విజయనగరం తిరుపతిలో నాకు ఆ స్వామివారి యొక్క కీర్తనలు పాడే అదృష్టం నాకు వచ్చిందంటే అది స్వామి సంకల్పం అంటారు. అదేవిధంగా నాతో పాటు మరొక ఆస్థాన గాయకుడు నారచింతామణి శ్రీ రఘునాథ్ గారు, మరొక మృదంగ విద్వాంసులు. మేము ఎంత సాధన చేసామంటే వారి ఇంట్లోనే ఉండి సాధన చేసి అలాగే మాకందరికీ భోజనం పెట్టిన మా చెల్లెమ్మ, మా మిత్రుడు మా మృదంగం సుధాకర్ గారు. అతను సూర్యుడు ఎలా ఉంటాడో తెలియదు, సాధన చేసి ఆ స్వామివారి యొక్క సేవలో 180 సంకీర్తనలు, కొత్త సంకీర్తనలు రికార్డ్ చేసి టీటీడీ దేవస్థానానికి ప్రాజెక్టు ద్వారా అదంతా వచ్చిందంటే ఆ స్వామి సంకల్పం, అమ్మవారి ఆశీర్వాదం. ఇటువంటి కళ్యాణ మహోత్సవాలు, సుప్రభాత సేవలో స్వామివారి యొక్క కీర్తనలు, అమ్మవారి కీర్తనలు ప్రతిరోజు నాగనీరాజనం కానీ ఎన్నో ఒక లైవ్ కాన్సర్ట్ పాటలు జరిగింది. ఈ మధ్యనే ఒక 9 నెలల క్రితం పదవి విరమణ అయింది. అప్పుడు కూడా మహానుభావులందరూ వచ్చి ఆశీర్వదించారు. ఈరోజు మాత్రం చాలా సుదినం, నాకు పండగ రోజు. ఈరోజు మహానుభావులు, గురుప్రియుడు మా పక్కనలో శాఖాత్రి గురువు గారు, ఆయన చేతుల మీద మాకు గురువులు, అద్భుతమైన గురువులు, మధుర గాయకుడు, ముందు మధుర గాయక శిఖామణి. 84 సంవత్సరాలైనా సరే మా కుర్రవాళ్ళ కన్నా మేము తిరగలేకపోతున్నా, ఆయన తిరిగి అప్పుడు మేము తిరిగాము. ఇప్పుడు వయసు అయితే నేను తిరుగుతున్నాను. ఈ చేతుల మీద ఒక గంటా ధారణ జరగడం అంటే నిజంగా నాకు ఎంతో ఆనందం కలిగిస్తుంది. ముఖ్యంగా మా గౌరవనీయుడు బాలు ప్రకాష్ గారు రావడం చాలా ఆనందం. ఆయన మన తిరుమల తిరుపతి దేవస్థానంలో విరామం లేకుండా ఎటువంటి ఇల్లు వచ్చినా పక్కన పెట్టి ఆ విధంగా స్వామివారి సేవ చేస్తున్నారు. చిన్న స్థాయి నుంచి ఇప్పుడు పెద్ద స్థాయి, పెరిగినాలు పెద్ద హనుమంతుడు. ఎలాగా హనుమంతుడు యొక్క కీర్తన అన్నమే రాశారు. పెరిగినాలు పెద్ద హనుమంతుడు. అలాగా ఎటువంటి వాటి వివాదానికి తాలుకోకుండా ఆయన స్వామివారి సేవలో అది అద్భుతంగా ఆయన ఆనందంతో సేవ చేస్తున్న ఆయన రావడం మహదానం. ఒక్కసారి అందరూ కూడా మీరు హర్షధ్వానాలు తెలియజేయాలి. మరొక విద్వాంసు గడిలి శ్రీనివాసు గారు డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారి యొక్క శిష్యుడు. లాలిత్యమైన పాట, ఆ పాటలో ఇందాక చూశారు కదా, ఆయన ఒక గడిలి పాటతోటి ఎంత సైలెంట్ అయిపోయిందో. ఇన్స్ట్రుమెంట్స్ ఏమీ లేవు, ఆయన ఒకటే ఇన్స్ట్రుమెంట్ వచ్చింది. అపారమైన పాండిత్యం,
పద్మశ్రీ బిరుదాలు 3 సార్లు గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ ఇచ్చారు. అటువంటి వారు ఆ రోజు రావడం చాలా ఆనందదాయకం. మా మ్యూజిక్ కాలేజీ ప్రిన్సిపాల్ ఉమా ముద్దుబాల గారు, తర్వాత సుధాకర్ గారు, మా మిత్రుడు అంగారి శివప్రసాద్ గారి పాట మీరు వినే ఉంటారు. రోజు నాకు ఏమైనా కనిపిస్తుందో మీకు నాకు కనిపిస్తుంది టీవీలో. ఆయన పాడంటే ఘంటసాలే. అలాగా వీళ్ళు కూడా నా యొక్క మ్యూజిక్లో 3-4 ఐటమ్స్లో పాడారు. అన్నమాచార్య కీర్తనలు నేర్చుకోండి. ఒక్కసారి మీరు అందరూ కూడా ఎప్పుడైనా స్వామివారి కీర్తన పాడుతారనేసి అక్కడ ఆనందం. ఆ స్వామివారి యొక్క ఏకైక భక్తులు మన అంగడి శివప్రసాద్. ఇంతమంది నా గురించి వచ్చి నా కుటుంబాన్ని ఆశీర్వదించిన అందరికీ కూడా శిరస్సు వచ్చి అందరూ పాదాభివందనం చేస్తున్నాం. ముఖ్యంగా మా చిట్టిబాబు గారు అంటే ఇది కళా తపస్సు. రోజు 24 గంటల 9 గంటలే పడుకుంటారు. ఎన్ని కార్యక్రమాలు ఢిల్లీ, బాంబే, మెడ్రాస్, హైదరాబాద్. ఈ లాస్ట్ ఇయర్ మన ఎల్లా వెంకటేశ్వర గారికి నాకు సన్మానం చేశారు. అద్భుతంగా చేశారు. మళ్ళా ఇటువంటి వీరికి మన బ్రహ్మానంద గారికి అస్సలు ఒక్క నిమిషం కూడా పడుకోవడం కానీ తెలియదు. గురువు అంటే మా గురువే. ఆ గురువు యొక్క ఆశీర్వాదంతో మేము మా కుటుంబం అంతా బతుకుతున్నాం. మా శిల్పు గారు చూడండి ఎంత అద్భుతంగా చేశారు. ఎంత అద్భుతంగా ఈ కంకణధారణ చూడండి. ఇందులోని సింహల అది కళానికి అద్భుతం. వారికి కూడా నేను మనసా వార్త కర్మల వార్త అభినందనలు తెలియజేస్తున్నాను. మా గురువు గారు అంటే అది మాకు అదృష్టం లేదు. ఆయన దగ్గర నేర్చుకోవడం త్యాగరాజ స్వామి గారు అంటారు, గురువే చెల్లలింగ, గురువే భ్రమణం, గురువే పంచముడు, గురువే భాస్కరుడు. అటువంటి గురువులు మా దొరికారు. ఎంఎస్ పాఠశాల గారు, మా బ్రహ్మానంద గారు. ఒకసారి అందరూ అర్థంటే తెలియజేయాలి. 84 సంవత్సరాలు అనుభవం వచ్చినా సరే ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉన్నారు. రోజు కట్టేది. అందువల్ల వీరందరికీ కూడా మా ముదిరత్న గారు మాతో పాటు నేర్చుకొని ఇప్పుడు మన అద్భుతమైన నాదర్శనం. వీరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మా ముద్రలో సుధాకర్ గారు, మా జ్యోతి గారు అందరికీ మా శ్రీదేవి అకాడమీ వారందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మా శిష్యువర్గాన్ని కూడా ఆశీస్సులు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. 7 విగ్రహణ గోవింద, అఖిలాండకోటి బ్రహ్మాండ గోవింద, ఆది మధ్యాంతరహిత గోవింద. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా హ్యాపీగా ఉంది మనందరికీ. నెక్స్ట్ రెడీ చాలా మేడమ్స్ వచ్చేస్తున్నారు. వాళ్ళకి షార్ట్ ఐ ఇన్వైట్ ఎస్వివి కళా Solar
Thank you, Svedika, for your outstanding performance from Chennai. Guru D.R. Srimati Talapaga Venkata Meenalochina. And students Sripriya, Soumya, Pavani, T.S. Radha, Gauri Ramakrishna, B. Gayatri, Srinu, Ranigani, A. Jamhari, Master Sarwan, Kartikeya, Mangali. Please come on to the stage. అలాగే అన్నమయ్య వంశస్థులుంటే నీలలక్ష్మణి గారు వారికి సాధారణంగా తిరు సత్కారాన్ని మన భానుప్రకాష్ సార్ చేతుల మీద జరుగుతోంది. గట్టిగా చప్పట్లతో అలాగే మనకి వయోలిన్ పై శాతం తీసుకొచ్చారు జగదీష్ గారు. తబలా పైన సహకరించుకుంటారు జగన్మోహన్ గారు. వారికి కూడా ఈ పాప Give a big round of applause. One second.
presentation. Sorry, thank you, ma'am. గట్టిగా చప్పట్లతో కొట్టండి, చాలా చక్కగా చేసింది. మేడం 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 1 సెకండ్.